అర్జెంట్గా వెళ్ళాలి. హెల్మెట్ పెట్టుకోవాలి, మాకు అది కావాలి. అర్జెంట్ ఓకే, కానీ చూసుకోండి మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. అవన్నీ కదా అక్కడికి వెళ్ళైనా పెట్టుకోవచ్చు. ఎందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లా? చావు దగ్గరికి అయినా పెట్టుకోవాలి కదా, వెళ్ళాము కదా, సేఫ్టీగా రావాలి కదా. పెట్టుకోవాలి, హెల్మెట్ లేకుండా బండి తీయద్దు, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఉంటుందో తెలియదు కదా, కంపల్సరీ బండి తీసేటప్పుడు హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలి. వాళ్ళ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు తీసినా కానీ హెల్మెట్తోనే బయట కనపడాలి ఫ్యామిలీ. ఓకేనా? అయినా కానీ మీరు కళ్ళజోళ్ళు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా హెల్మెట్ మళ్ళీ అవి కాపాడతాయి మిమ్మల్ని. లేదు, మీరు బయలుదేరారంటే మీకు కళ్ళజోడు ఎంత ఇంపార్టెంట్, తలకి హెల్మెట్ అంత ఇంపార్టెంట్. ఎక్కడే కదా బండి కదిలిచ్చారంటే హెల్మెట్ పెట్టుకోండి. ఇప్పుడు కళ్ళ కనపడలేదంటే కళ్ళద్దాలు పెట్టుకున్నారు కదా, బయటకు వచ్చారంటే పెట్టుకోవాలి. చూసుకొని దాని దగ్గర కంఫర్ట్ చూసుకొని చేయాలి. ఓకేనా? తీసుకున్నప్పుడు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు రెండోది కదా, మీరు వెనకాల కూడా పెళ్ళైన మీరు కూడా పెట్టుకోవాలి. అందుకని ఈసారి వచ్చేటప్పుడు 2 క్యారీ చేయాలి. మీరు క్యారీ చేస్తారంటే మాకు ప్రామిస్ ఇస్తారంటే మా మేడం గారు. ఓకేనా? ఇవ్వమ్మా. ఓకే, మీరు మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ వెహికల్ ఎక్కగానే రైడరు పెళ్ళైన ఇద్దరు కూడా వెళ్తే సురక్షితంగా వెళ్తారు మీకు అమ్మాయి. ఓకేనా? థ్యాంక్ యూ. బండి కొన్నారుగా హరి, బండి యూనికార్న్ తీసుకున్నారా? హెల్మెట్ కూడా తీసుకుంటుంటారుగా. హెల్మెట్ ఎక్కడ పెట్టారు మరి? హెల్మెట్ తీసుకొని ఎంత అర్జెంట్ అయినా కానీ హెల్మెట్ తీసుకొని కదలండి. ఓకేనా? మీరు రేపు నుంచి అలా చేస్తారని చెప్పేసి మనకు ప్రామిస్ చేస్తారమ్మా. ఓకేనా? సేఫ్టీ ఇంపార్టెంట్. ఓకేనా? సార్ వచ్చేసి రేపు హెల్మెట్ పెట్టుకుంటేనే వెనక సీట్ లో మీరు కూర్చోండి. సరే, ఎంత అర్జెంట్ అయినా కానీ మనం వెహికల్ మీద వెళ్ళాలి, బండి మీద వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే మనతో పాటు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకొని సేఫ్గా వెళ్ళాలి. మేడం గారు ఇవాళ చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు రేపు నుంచి హెల్మెట్ లేకుండా తీయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం. మీరు ఇంటి నుంచి పెద్దవాడిని తీసుకొని వస్తున్నారు, మీరు కంపల్సరీ తీసేటప్పుడు ముందు కింద ఉన్న హెల్మెట్ తీయండి. మా కోసం ఒకసారి తీయండి మేడం గారు. అయ్యో మేము ఉన్నాం సేఫ్టీ. అమ్మ సేఫ్టీ అలా అనుకుంటాం అనుకో, మీరు వెళ్తుంటారు కంగారు పడతారు, అప్పుడు ఆవిడ పడిపోద్ది. ఆమె ఎందుకు అవసరమా? లేదు, మా కోసం ఇవాళ ఒకసారి ఎక్కించుకోకూడదు. ఓకేనా? ఒకసారి చూడు, చదువు ఒకసారి ఏముందో చదువు. ఓకేనా? నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయడం కానీ ఇమీడియట్లీ హెల్మెట్ చేయాలి. ఎప్పుడైనా స్టార్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయగానే హెల్మెట్ పెట్టుకొని బయలుదేరాలి. చేస్తావుగా? ఇవ్వమ్మా. ఓకేనా? చూడు ఎంత సేఫ్టీగా హ్యాపీగా ఉన్నా. హెల్మెట్ పెట్టుకోవాలి, తీసుకోవాలి. ఓకేనా? హెల్మెట్ పెట్టుకోవాలి. రేపు దాన్ని బండి దిగగానే మేము గుర్తురావాలి. ఓకేనా? మేడం, సార్ని హెల్మెట్ పెట్టుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి. రేపు నుంచి అదే స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కండి. పర్లేదు, ఏదైనా సేఫ్టీ, అది ముందు మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? ఇప్పుడు సేఫ్టీగా ఉంటారు. మేడం కంగారు పడకుండా తీసుకెళ్ళగలరు. సార్కి వాళ్ళు రేపు నుంచి హెల్మెట్ లేకుండా మేడం గారిని ఎక్కడికి తీసుకెళ్ళకూడదు బయటికి. ఓకేనా? మేడం ఎక్కడికి వెళ్ళారు మేడం? మేడం ఎక్కడికి వెళ్ళారు? విజయవాడ వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారు. మరి ఇంత ట్రాఫిక్లో వెళ్ళి వస్తున్నారు కదా, మరి ఏదన్నా తగిలినా ఏంటి? మీకు సేఫ్టీ ఏది? హెల్మెటే కదా. అలాగే ముందు సేఫ్టీ ఫస్ట్ హెల్మెట్ వేరు. కింద ఉందా హెల్మెట్? మర్చిపోయారు. ఈసారి మర్చిపోయే పని అయితే బండి స్టార్ట్ చేయొద్దు. సరే చేస్తారుగా? మీకు హెల్మెట్లు ఉన్నాయా? కొన్నారా? కొన్నారు. కొన్నిన తర్వాత ఎక్కడ పెట్టారు వాటిని? ఏమండి ఎక్కడ పెట్టుకున్నారు?
ఇంట్లో సేఫ్టీగా షోకేజ్లో పెట్టారా? ఉందా? అది మేడం గారు సేఫ్టీగా తీసుకెళ్ళాలంటే హెల్మెట్ పెట్టుకొని తీసుకెళ్ళండి. అది ముందు సేఫ్టీ ఇంపార్టెంట్, ఓకేనా? తర్వాత డ్రైవింగ్. అరే ఇంత లగేజ్ చేసుకొస్తున్నారు, ఆ హెల్మెట్ కూడా క్యారీ చేసుకొస్తే మేమే సేఫ్టీగా పెట్టి పంపిస్తాగా. మీరు ఎంత పని ఉన్నా కానీ హెల్మెట్ అనేది మన సేఫ్టీ మీరు సేఫ్టీని మర్చిపోతున్నారు. మిగతా అన్ని గుర్తు పెట్టుకుంటున్నారు కానీ సేఫ్టీని మర్చిపోతున్నారు. రేపు నుంచి మా యొక్క సేఫ్టీని మీరు గుర్తు పెట్టుకొని హెల్మెట్ క్యారీ చేయండి, ఓకేనా? సార్కి ఓకే సార్. ఇవాళ మీరు ఈ హెల్మెట్ కోసం ఈ యొక్క జనాల యొక్క సేఫ్టీ కోసం మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క రాంగ్ డెసిషన్ అనే కాన్సెప్ట్ వల్ల జనాలకి ఈ యొక్క థాట్ అనేది ఏదైతే ఉందో అది చాలా వరకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఏదైతే మీరు తీసుకున్నటువంటి ఈ హెల్మెట్ యొక్క అవేర్నెస్ ఈ యొక్క ఎంటైర్ టీమ్ కూడా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము. ఈ యొక్క అవేర్నెస్ అనేది మీరు అన్ని సెంటర్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.